నమ్మకథలకు స్వాగతం అమ్మా. జై శ్రీరామ్. ఇవాళ గంగావతారణ కథ. శ్రీరామ పూర్వం ఈ ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. కేసిని, సుమతి అతడి భార్యలు. కేసినికి ఒక క్రూరమైన కుమారుడు కలిగాడు. వాడి పేరు అసమంజుడు. సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారు. వీళ్ళు మహాపరాక్రమవంతులు. అసమంజుడు ఆగడాలను సహించని సగరుడు అతడికి దేశ బహిష్కరణ శిక్ష విధించారు. అయితే ఆ అసమంజుడి కడుపున ధర్మాత్ముడైన ఒక కుమారుడు జన్మించాడు. అతనే అంశుమంతుడు. ఒకసారి సగరుడు అశ్వమేధయాగం చేశాడు. ఆ యాగస్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. దానికోసం 60,000 మంది వెళ్ళారు. అశ్వం ఆచూకీ దొరకలేదు. భూమిని తవ్వుతూ పాతాళం దాకా వెళ్ళిపోయారు. అక్కడ కపిల మహర్షి రూపంలో తపస్సులో ఉన్న వాసుదేవుడు కనిపించాడు. ఆ పక్కనే ఈ అశ్వం ఉంది. అది చూసిన సగరుడి కొడుకులు కపిలుడే దొంగ అనుకుని కోపంతో అతడి మీద దాడి చేశారు. కపిల మహర్షి కోపంతో కళ్ళు తెరిచారు. అంతే, వాళ్ళు భస్మమైపోయారు. సగరుడు తన మనుమడైన అంశుమంతుణ్ణి పంపాడు. అతడు పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న తన పినతండ్రుల్ని యాగాస్వాన్ని చూశాడు. సగరపుత్రుల తల్లి సుమతి గరుక్మంతుడి చెల్లెలు గరుక్మంతుడే వచ్చి జరిగిందంతా అంశుమంతుడికి చెప్పాడు. ఆ అంశుమంతుడు జరిగింది తెలుసుకుని బాధపడి అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సగరుడు యాగం పూర్తి చేశాడు. సగరుడి తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. కొంతకాలానికి ఆయన తన కుమారుడైన దిలీపుడికి రాజ్యం అప్పగించి తపస్సు చేసి సిద్ధిని పొందాడు. దిలీపుడికి పరమధార్మికుడైన భగీరథుడు జన్మించాడు. భగీరథుడు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి మెప్పించి గంగను కిందకి రప్పించాడు. శివుడు తలపైకి దూకిన గంగను త్రినేత్రుడు తన జటాజూటాన్ని గుహలా చేసి దానిలో బంధించాడు. భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. మెచ్చిన శివుడు గంగను విడిచిపెట్టాడు. అది 7 పాయలుగా విడివడింది. హ్లాదిని, పావని, నళిని అనే 3 తూర్పు వైపు, సీత, సుచక్షువు, సింధువు అనే మరి 3 ఉత్తరం వైపు, మిగిలిన ఒక పాయ భగీరథుడి వెంట నడిచాయి. ముందు భగీరథుడు, ఆ వెనక గంగ. దారిలోనే ఉన్న జాక్న మహర్షి యజ్ఞవాటికను ముంచెత్తింది గంగ. మహర్షి కోపించి గంగాజలం మొత్తాన్ని తాగేశాడు. దేవతలు మునులు ప్రార్థించడంతో కనికరించి చెవుల్లోంచి విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. తరువాత గంగ సగరు పుత్రులు తవ్విన సొరంగంలోనికి ప్రవేశించి సాగరం అయ్యింది. చివరికి గంగ పాతాళం దాకా ప్రవహించింది. సగరపుత్రులు పాపం వీగిపోయింది. అందరూ స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, ఇక నుంచి ఈమె నీ కుమార్తె. పేరు భాగీరథి. ఆకాశం, భూమి, పాతాళలో ప్రవహించడం వల్ల త్రిపదగా అయ్యింది అని వెళ్ళిపోయాడు. రాక్షసుల తల్లి దితి కశ్యపుడి ఆదేశంపై ఇంద్రుడిని సంహరించగల పుత్రుడి కోసం 1000 ఏళ్ళు తపస్సు చేసింది. ఒకరోజు దితి బాగా అలసిపోయి కాళ్ళవైపు తలవైపు కాళ్ళు పెట్టుకుని పడుకుంది. దురదృష్టం, అది తపస్సు పూర్తయ్యే సమయం. అలా పడుకోవడం వల్ల ఆమె మైలపడింది. ఇదే సమయం అనుకుని ఇంద్రుడు దితిగర్భంలోకి ప్రవేశించి శిశువును తన వజ్రాయుధంతో 7 ఖండాలు చేసేశాడు. లోపల శిశువులు ఏడుపు మొదలుపెట్టారు. ఇంద్రుడు మా రుదహ అంటే ఏడవకు అంటున్నాడు. దితి మేల్కుని, నాయనా, తప్పు నాదే. పోనీ ఈ 7 సప్తమరుత్తులై స్థానపాలకులయ్యేటట్టుగా అనుగ్రహించు. నువ్వే మారుదహ అన్నావు కాబట్టి వీళ్ళు ఆ పేరుతోనే సప్తమరుత్తులని
ప్రసిద్ధి వహిస్తారు అని వేడుకుంది. శ్రీరామ ఆ 7 ఖండాలు 7 దివ్యపురుషులై దితితో కలిసి స్వర్గం చేరుకున్నారు. ఆ దితి తపస్సు చేసిన పుణ్యస్థలమే ఈ ప్రదేశం. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని విశాలుడు అనే రాజు పరిపాలించాడు. అక్కడ విశాల నగరాన్ని నిర్మించాడు. ఇతడు మీ పూర్వీకుడు ఇక్ష్వాకుడికి పుత్రుడు. తరతరాలుగా ఆ విశాలుడి వంశీయులే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళంతా పరమ ధార్మికులు. ఇప్పుడు పరిపాలిస్తున్న రాజు పేరు సుమతి అన్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పటికే వీళ్ళ రాక తెలుసుకున్న విశాలనగర చక్రవర్తి సుమతి తానే స్వయంగా ఆహ్వానించి ఆ రాత్రికి ఆతిథ్యం ఇచ్చాడు. మరునాడు గౌతమ మహర్షి ఆశ్రమం వైపు నడక సాగించారు. శ్రీరామ గౌతమ మహర్షి భార్య అహల్య బ్రహ్మ మానస పుత్రిక అయోనిజ. బ్రహ్మ తన సంకల్పంతో పుట్టించినది, ఏ తల్లి కడుపునా పుట్టినది కాదు అంటూ అహల్యాశాప వృత్తాంతాన్ని వివరంగా చెప్పి విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి తీసుకుని ఆశ్రమంలోనికి దారితీశారు. శ్రీరామ దర్శనంతో అహల్య పవిత్రురాలై ధూళిలోంచి నిజరూపంతో పైకి లేచింది. తేజస్సుతో వెలిగిపోతూ శ్రీరామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేసింది. శ్రీరామలక్ష్మణులు ఆమెకు నమస్కరించారు. శాప విమోచనం జరిగింది కాబట్టి గౌతమ మహర్షి వచ్చి అహల్యను స్వీకరించాడు. మళ్ళీ ప్రయాణం. అదుగో జనక మహారాజు గారి యజ్ఞవాటిక. జనక మహారాజు ఎదురు వచ్చి వీరికి స్వాగతం పలికాడు. విశ్వామిత్ర మహర్షి జరిగిందంతా వివరంగా చెప్పి రామలక్ష్మణులను పరిచయం చేశాడు. అక్కడే గౌతమ మహర్షి కొడుకు శతానందుడు ఉన్నాడు. తన తల్లి అహల్యకు శాప విమోచనం కలిగించిన శ్రీరాముణ్ణి చూడగానే అతని హృదయం ఉప్పొంగింది. ఆప్యాయంగా శ్రీరాముడికి స్వాగతం పలికి ఇలా చెప్తున్నాడు. శ్రీరామ, ఈ విశ్వామిత్ర మహర్షి సకల శాస్త్ర కోవిదుడు. ఒకసారి తన సైన్యంతో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ శబళ అనే హోమధేనువును చూసి తనకి ఇవ్వమని అడిగాడు. ఇవ్వనన్నారు వశిష్ఠ మహర్షి. బలవంతంగా ఎత్తుకుపోవాలని చూశారు విశ్వామిత్ర మహర్షి. వశిష్ఠముని అనుమతితో ఆ ధేనువే విశ్వామిత్రముని సైన్యాన్ని చీల్చి చెండాడింది. ఆ అవమాన భారంతోనే పట్టుదలగా ఘోర తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. తర్వాత తన తపశ్శక్తినంతా ధారపోసి త్రిశంకు మహారాజు కోసం మరో స్వర్గాన్నే సృష్టించాడు. తన లోపాలన్నింటినీ తపశ్శక్తితో అధిగమించి ఎలాగైతేనేం వశిష్ఠుడే తనను బ్రహ్మర్షి అని పిలిచేలా చేసుకున్నాడు అన్నాడు శతానుడు. పెళ్ళుమన శివుడి విల్లు. తర్వాత రోజు జనక మహారాజు శివధనువు చూపుతూ శ్రీరామలక్ష్మణులతో పూర్వం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినప్పుడు శివుడు దీన్ని దేవతలకు ఇస్తే దేవతలు మా వంశచక్రవర్తి అయిన దేవరాతుడికి ఇచ్చారు. అది అలా ఉంచండి. కొన్నేళ్ల క్రితం నేను యాగభూమి దున్నుతూ ఉంటే నాకు ఒక ఆడపిల్ల దొరికింది. ఆమెకు సీతాదేవి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుతున్నాను. ఈ శివధనువు ఎక్కుపెట్టిన వీరుడికే సీతాదేవి భార్య కావాలని నిశ్చయించాం. ఎందరో ప్రయత్నించారు, కానీ ధనువు ఎత్తలేకపోయారు. కనీసం కదపనైనా కదపలేకపోయారు అని జనక మహారాజు చెప్తున్నాడు. అంతలో 5,000 మంది హేమాహేమీలు అతి కష్టం మీద ఆ ధనువు ఉంచిన పెట్టెను యజ్ఞవాటకు తీసుకొచ్చారు. చూశాడు శ్రీరాముడు. విశ్వామిత్రుని అంగీకారంతో ముందుకు వచ్చి విల్లును విలాసంగా మధ్యలో పట్టుకుని అవలీలగా పైకి ఎత్తాడు. నిలబెట్టి అల్లెత్రాడు తగిలించాడు. అంతే, రెప్పపాటు కాలంలో ఆ విల్లు ఫెళామంటూ విరిగిపోయింది. విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, శ్రీరామ లక్ష్మణులు తప్ప అంతా ధ్వనికి మూర్చపోయారు. జనకుడైతే పులకించిపోవడమే తరువాయి. అదర్రా, రేపు శ్రీరాముడి పెళ్లి సందడి చూద్దామే.